మళ్ళా మాకు ఆయిల్ ఎక్కువ ఉంటే తినం. డీప్ ఫ్రైలు తింటారు, చిప్స్ తింటారు, కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ అయితే తినారండి. నాకు అది అర్థమే కాదు. ఇప్పుడు కూర పప్పు పెట్టినప్పుడు చిప్స్ పక్కన పెట్టుకొని తింటారు, వడియాలు తింటారు, అదే కూరలో పిసరు ఆయిల్ ఎక్కువైతే చాలా అయ్యో వేసేస్తున్నావు మన గుండెకి ఇబ్బంది. ప్రతి ఒక్కడు డాక్టరే. ఇట్లా పక్కన తేరగా వినేవాళ్ళు ఉంటే చెప్పే ప్రతి ఒక్కడు నరనేలి నాలుగాడు డాక్టరే. లేడీస్ ని కూడా కలిపే అంటున్నాను, నరం లేని నాలుక గాళ్ళు వాళ్ళు కూడా డాక్టర్సే. ఇదైపోతుంది అదైపోతుంది, ఎక్కువ ఆయిల్ తినకూడదు, ఇలాంటి నూనె తినాలి. గానుగ నూనెని తీసుకొస్తారు, కొబ్బరి నూనెని తీసుకొస్తారు, కొన్ని టేస్ట్లు ఉండవు, సరిగ్గా వేగకపోతే వాసన వస్తుంటుంది. ఇప్పుడు వేరే ఆయిల్స్ లో ఈ వంకాయ కూర ఇవన్నీ చేసినప్పుడు ఎక్కువ నూనె పడుతుంది కదా, పైనుంచి కాస్త నూనె వేయచ్చు. అదే మీరు పల్లి నూనె వేసి చూడండి, వేరుశనగ నూనె వాసన వస్తుంది. అది వేయించాల్సిందే, ఆ నూనె వేగాల్సిందే.